హాయ్ వ్యూయర్స్, దిస్ ఇస్ గణేష్. లాస్ట్ క్లాస్లో మీకు పేజ్ రీప్లేస్మెంట్ అల్గరిథమ్స్ అంటే ఏంటి అని చెప్పాను. సో అంటే ఎందుకు రీప్లేస్ చేయాలి, పేజ్ అంటే ఏంటి అనే దాని గురించి చెప్పా. సో ఈ క్లాస్లో ఏం చేద్దాం అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ గురించి డిస్కస్ చేద్దాం. వాట్ ఈజ్ ఏ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్? ఓకే, ద నేమ్ ఈజ్ ఇంప్రెస్. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, ఏదైతే ఫస్ట్ వస్తుందో దాన్ని మనం ఫస్ట్ వెకేట్ చేస్తాం. అంటే ఇక్కడ అర్థమవుతుంది కదండి, పేజ్ రీప్లేస్మెంట్ అల్గరిథం అంటే ఒక పేజ్ని రీప్లేస్ చేస్తాం. ఓకేనా, దేన్ని రీప్లేస్ చేయాలని డిసైడ్ చేసే దాన్నే అల్గరిథం అంటాం. ఓకే, అయితే ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదో ఓన్గా ఒక ఎగ్జాంపుల్ తీసేసుకుంటున్నా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసుకున్న స్ట్రింగ్ ఇలా ఉంది, 7012033 301 402 ఇలా ఏదో ఉందనుకున్నాం. ఓకే, నేను తీసుకున్న స్ట్రింగ్ ఇలా ఉందనుకున్నాం. ఓకేనా, అయితే నేను తీసుకుంటున్న మెమరీ ఫ్రేమ్ సైజు 3 అనుకుందాం. ఓకేనా, మెమరీ ఫ్రేమ్ సైజ్ 3. ఓకేనా, ఫ్రేమ్ సైజ్ 3. ఇప్పుడు దీన్ని ఎలా అకామిడేట్ చేస్తాం? ఓకేనా, ఫస్ట్ 7 వచ్చింది కాబట్టి 7ని లోడ్ చేశాం, ఎందుకంటే ఇక్కడ మెమరీ ఖాళీగానే ఉంది. ఓకేనా, ప్లస్ ఇక్కడ ఒక ఆస్ట్రిక్ రిప్రజెంట్ చేశా. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఆస్ట్రిక్? మీన్స్ నథింగ్ బట్ రీసెంట్ ఎంట్రీ, అట్ ద సేమ్ టైం ఇట్స్ ఎ పేజ్ ఫాల్ట్. దాన్ని కూడా పేజ్ ఫాల్ట్ అనొచ్చు, ఎందుకంటే ఇప్పుడు దాకా 7 లేదు అంటే దాని అర్థం ఏంటి? దాని పేజ్ ఫాల్ట్ వచ్చినట్టే కదా. ఓకేనా, తర్వాత 0 వచ్చింది. సో 0 ఎక్కడ పెట్టాలి? ఇప్పుడు ఇక్కడ పెడతాం. ప్లస్ ఇది రీసెంట్ అకరెన్స్ కాబట్టి 0కి పెట్టా. తర్వాత చూడండి 1 వచ్చింది. సో 1 వస్తే 1ని ఎక్కడ పెట్టాలి? ఇప్పుడు లాస్ట్ లో పెడతాం. ప్లస్ ఇది ఫ్రేమ్ 3 కదా, కాబట్టి ఇక్కడతో అయిపోయింది. ఇప్పుడు ఇక్కడి నుంచి గేమ్ స్టార్ట్. ఓకేనా, 2 వచ్చింది. ఇప్పుడు 2ని పెట్టాలి. ఓకేనా, ఈ టాపిక్ చాలా ఈజీ, పెద్ద ఏం కష్టపడాల్సిన పని ఏం లేదు. ఓకేనా, అయితే 2 వచ్చింది కదా, ఇప్పుడు 2ని ఎక్కడ పెట్టాలి? మనకు ప్రిన్సిపల్ ప్రకారం ఏంటి? విచ్ ఈజ్ ఇనిషియలీ ఎంటెడ్ దట్ కెన్ బి రిమూవ్డ్ ఫస్ట్. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. సో 7 ఎక్కడ వచ్చింది? ఇక్కడ. 0 ఎక్కడ వచ్చింది? ఇక్కడ. 1 ఎక్కడ వచ్చింది? ఇక్కడ. సో అన్నిటికన్నా ఓల్డ్ ఏది? 7 కదా. సో 7 ప్లేస్ లో 2ని పెడతాం, రిమైనింగ్ యాజ్ ఇట్ ఈస్. ఓకే, తర్వాత 0 వచ్చింది, ఆల్రెడీ 0 ఉంది కదా. సో నీడ్ నాట్ టు అగైన్ ఇన్సర్ట్ ద పేజ్ ఇంటూ ద మెమరీ, అందుకనే ఆస్ట్రిక్ రిప్రజెంట్ చేయాలి. తర్వాత 3 వచ్చింది. ఓకే, ఇది ఏదో నేను ఓన్ గా తీసేసుకున్నానండి కాబట్టి ఎలా అయినా రావచ్చు. ఓకేనా, ఇది టెక్స్ట్ బుక్ లో ఎగ్జాంపుల్ కాదు, సొంతంగా ఏదో తీసేసుకున్నానండి. ఇప్పుడు 3ని రీప్లేస్ చేయాలి. అది ఎందులో? 201. 2 ఎక్కడ వచ్చింది? ఇక్కడ. 0 ఎక్కడ వచ్చింది? ఇక్కడ. 1 ఎక్కడ వచ్చింది? ఇక్కడ. సో అన్నిటికన్నా ఓల్డ్ ఏది? 0 కాబట్టి 0 ప్లేస్ లో 3ని పెడతాం, రిమైనింగ్ అంతా యాజ్ ఇట్ ఈస్. మళ్ళీ 3 వచ్చింది. మళ్ళీ 3 వస్తే నీడ్ నాట్ నెసరీ టు రీప్లేస్ ద పేజ్ హియర్, అంతే కదా. తర్వాత 0 వచ్చింది. సో 0ని పెట్టాలి. సో 0ని పెట్టాలంటే 2 3 1. 2 ఎక్కడొచ్చింది? ఇక్కడ. 3 ఎక్కడొచ్చింది? ఇక్కడ. 1 ఎక్కడొచ్చింది? ఇక్కడ. సో 1 ఓల్డ్ కాబట్టి 1 ప్లేస్ లో 0ని పెట్టాం, రిమైనింగ్ యాజ్ ఇట్ ఈస్ వేసాం. తర్వాత ఎంత వచ్చింది? 1. ఓకేనా, అంటే ఎగ్జామ్ లో కూడా మనకి ఇలా ఒక రెఫరెన్స్ స్ట్రింగ్ ఇస్తాడు, ఫ్రేమ్ సైజ్ చెప్తాడు. సో మనం బేస్ చేయాలి అల్గరిథం, ఆ అల్గరిథం బేస్ చేసుకుని. ఓకే, అయితే ఇప్పుడు మనం ఏం ప్లేస్ చేయాలి? 1 ప్లేస్ చేయాలి. మనకున్న ఆప్షన్స్ 2 3 0. 2 ఎక్కడ వచ్చింది? ఇక్కడ. 3 ఎక్కడ వచ్చింది? ఇక్కడ. 0 ఎక్కడ వచ్చింది? ఇక్కడ. సో అన్నిటికన్నా ఓల్డ్ 2 కాబట్టి సో 1ని 2 ప్లేస్ లో వేసాం. ఓకే, నెక్స్ట్ 4 వచ్చింది. 4ని రీప్లేస్ చేయాలి. 1 ఎక్కడ వచ్చింది? ఇక్కడ. 3 ఎక్కడ? ఇక్కడ. 0 ఎక్కడ? ఇక్కడ. సో 3 ఓల్డ్ కాబట్టి సో 3 ప్లేస్ లో 4ని పెట్టుకుని రిమైనింగ్ అంతా యాజ్ ఇట్ ఈస్ వేసాం. తర్వాత 0. సో 0 ఆల్రెడీ ఉంది. ఓకే, సో 1 4 0. తర్వాత 2ని రీప్లేస్ చేయాలి. సో 2ని ఎక్కడ పెడతాం? 1 4 0. 1 ఎక్కడ వచ్చింది? ఇక్కడ. ఓకే, సారీ 1 ఎక్కడ కాదు వచ్చింది. 1 ఎక్కడ వచ్చింది? ఇక్కడ వచ్చింది. 4 ఎక్కడ వచ్చింది? ఇక్కడే వచ్చింది. 0 ఎక్కడ వచ్చింది? ఇక్కడ వచ్చింది. సో అన్నిటికన్నా ఓల్డ్ 0 కాబట్టి సో 0 ప్లేస్ లో 2 పెట్టాం, 4 2. సో టోటల్ గా ఎన్ని యాస్ట్రిక్ సింబల్ తో వచ్చినాయో లెక్క పెట్టాలి. అవి పేజ్ ఫాల్ట్స్ అనమాట. అంటే నెంబర్ ఆఫ్ పేజ్ ఫాల్ట్స్ బై నెంబర్ ఆఫ్ పేజ్ ఫాల్ట్స్ బై నెంబర్ ఆఫ్ ఫ్రేమ్స్. ఎన్ని ఫ్రేమ్స్ ఉన్నాయో మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు లెక్క పెట్టండి. 1 2 3 4
5, 6, 7, 8, 9 పేజ్ ఫాల్ట్స్ వచ్చినాయి. అయితే టోటల్గా ఎన్ని ఫ్రేమ్స్ వాడాం? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. సో 9/12 ఎంతో ఆన్సర్ చూడండి. ఓకేనా? సో 9/12 అంటే ఎంత? సో ఇలా తీసుకుంటే 90 కదా. సో 8 12s 96 కాబట్టి 7 12s 7 10s 10 7 ఓకే, ఒకసారి చూడండి. ఓకేనా? ఓకే, 9/12 అంటే మనకి ఎంత వస్తుందంటే 7.5 వస్తుంది. ఓకేనా? అంటే 75% అలా వస్తుంది అట్లా. ఓకేనా? సో మనం ఫిఫోలో మనం అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే ఏదైతే ఓల్డ్ ఉందో దాన్ని మనం రిమూవ్ చేస్తాం. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇలా మనం పేజ్ ఫాల్ట్స్ ఎన్ని వచ్చినాయి అనేది కూడా క్యాలిక్యులేట్ చేయాలి. థ్యాంక్ యూ ఎవరీవన్.